గౌట్ వ్యాధి కూడా ఎక్కువ అవుతున్నాయండి. గౌట్ వ్యాధి అంటే మనము ఈ మధ్య రకరకాల డైట్స్ అవుతున్నాయి. కొంతమంది ఫ్రూట్ డైట్ అంటున్నారు, కొంతమంది ఇది కొంతమంది ఎక్స్క్లూజివ్ ప్రోటీన్ డైట్ అంటున్నారు. మనకి గౌట్ అనేది ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. మన రక్తంలో ఉండే యూరిక్ యాసిడ్ లెవెల్స్, ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు అవేంటంటే మొత్తం కాన్సన్ట్రేట్ లాగా అవి చిన్న చిన్న జాయింట్స్లో అక్యుములేట్ అవుతాయి అనమాట. సో ఆ జాయింట్ అంతా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ లాగా వచ్చేసి నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది, జాయింట్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇది జనరల్గా ఏంటంటే మనకి బొటన వేళ్ళు, కాల్లో ఉన్న పెద్ద వేళ్ళలో జనరల్గా డ్యామేజ్ అవుతుంది అనమాట. అక్కడ ఫస్ట్ సైన్ సిమ్టమ్ ఏంటంటే ఆ బొటన వేల్లో ఏమైనా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అయినప్పుడు మేమేం చూస్తామంటే ఆ గౌట్ అనేది సస్పెక్ట్ చేస్తాం. ఆ సస్పెక్ట్ చేసినప్పుడు ఏంటి, ఇది దేనివల్ల వస్తుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల వస్తుంది. ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ దేంట్లో ఎందుకు పెరుగుతాయి, ఎలా వస్తాయి? యూరిక్ యాసిడ్ అనేది ఏంటంటే మనం తీసుకునే ప్రోటీన్ ఫుడ్ మెటబోలైజ్ అయ్యి అదంతా యూరిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో మనం ఏంటంటే కంటిన్యూస్గా ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళల్లో ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మందు తాగే వాళ్ళల్లో ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ డీహైడ్రేట్ అయిపోయి ఏదైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో డైల్యూటెడ్ ఉన్నదో కాస్త కాన్సన్ట్రేట్ లాగా మారి వచ్చి జాయింట్స్లో అక్యుములేట్ అవుతాయి. సో కొంచెం నీ జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి, మన బొటన వేళ్ళు ఇవి డ్యామేజ్ అవుతాయి. సో ఇలాంటి వాళ్ళల్లో ఏం చేయాలంటే మనము యూరిక్ యాసిడ్ లెవెల్స్ చూసుకుంటాము. యూరిక్ యాసిడ్ లెవెల్స్ చూసుకొని కొంచెం దానికి పార్ట్కి రెస్ట్ ఇచ్చేసి కొంచెం ఐసింగ్ చేసి ఏదైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించే కొన్ని డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. సో దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసి ఫస్ట్ దీనికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనమాట. వాళ్ళలో ఏంటంటే నీళ్ళు ఎక్కువ తీసుకునే వాళ్ళలో చాలా ఆ యూరిక్ యాసిడ్ ఏదైతే కంటెంట్ ఉందో అది డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, ప్రోటీన్ ఫుడ్ని మినిమైజ్ చేయాలి. ఇలా చేసిన వాళ్ళల్లో రిజల్ట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. జనరల్గా బోన్ ఇరగటం అనేది ఇంతకుముందు పూర్వకాలంలో ఏంటి కట్లు కట్టించడం, అవి చేయటం, ఇది చేయటం అట్లా చేస్తారనమాట. ఇప్పుడు బోన్ ఇరగటం ఎందుకు ఇరుగుతుంది? జనరల్గా ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైతే ఆ ఇన్సల్ట్ ఉంటుందో, గబక్కడ ఇంపాక్ట్ ఉంటుందో దానివల్ల బోన్ ఇరుగుతుంది. అలా కాకుండా పెద్దవాళ్ళలో అయితే జనరల్గా పెద్దవాళ్ళలో బోన్స్ చాలా పల్చగా ఉంటుంది. సో మనకేంటంటే తొంటి దగ్గర, ఈ రిస్ట్ దగ్గర, లేదంటే మన వెనక వెన్నుపూస దగ్గర స్పైన్ అంటాం కదా, అక్కడ కొంచెం ఫ్రాక్చర్స్, అది ఫ్రెజైల్ ఫ్రాక్చర్స్ అంటారు. అది ఏజ్తో పాటు బోన్ వీక్ ఉండటం వల్ల వచ్చిన ఫ్రాక్చర్స్ అనమాట. ఈ బోన్ ఫ్రాక్చర్ అనేది బోన్ యూనియన్, అది అంటే ఎన్ని రోజుల్లో బోన్ అతుకుతుంది అది వ్యారీ అవుతూ ఉంటుంది. కొంతమందిలో తొందరగా అతుకుతుంది, కొంతమందిలో చాలా డేస్ పడుతుంది. ఇది ఎందువల్లంటే ఇప్పుడు చిన్న ఏజ్లో మన పిల్లల్లో బోన్ ఫ్రాక్చర్ అయితే హీలింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరికైనా ఫ్రాక్చర్ అయిందనుకో, పెద్దవాళ్ళల్లో 4 వారాల నుంచి 6 వారాలు పట్టే బోన్ యునైట్ అవ్వడానికి అయ్యే టైం చిన్న పిల్లల్లో 2 వారాలు 3 వారాల్లోనే తొందరగా అతుక్కుంటుంది అనమాట. సో జనరల్గా పెద్దవాళ్ళల్లో అతుక్కునే డ్యూరేషన్ 4 వారాల నుంచి 6 వారాలు పడుతుంది. ఏదైతే బోన్ ఎండ్స్ ఏదైతే ఇరిగినాయో దాని చుట్టూ కొత్త బోన్ వస్తుంది. సో ఆ బోన్ వచ్చిన తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళన్నీ చేసుకోవచ్చు. కానీ దాని బోన్కి పాత స్ట్రెంగ్త్ రావడానికి అనేది చాలా టైం పడుతుంది అనమాట. అదే కొంచెం జాయింట్ల దగ్గర అయితే 6 నెలల నుంచి 9 నెలలు పడుతుంది. అదే పెద్ద బోన్, తొడ బోన్ అదంతా ఇరిగినప్పుడు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ పడుతుంది. కొంచెం ఏంటంటే ఈ బోన్ యూనియన్ ఎవరిలో డిలే అవుతుంది, కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో డిలే అవుతుంది. ఎక్కువ మగవాళ్ళలో అయితే స్మోకింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో బోన్ యూనియన్ అనేది డిలే అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మేము బోన్ యూనియన్కి కొంచెం ఏదైతే అలవాట్లు ఉన్నాయో థైరాయిడ్ కంట్రోల్లో చేసుకోవాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. అలానే బోన్ యూనియన్కి హెల్ప్ అయ్యే కొంచెం కాల్షియం కానీ, కొంచెం సైజెస్ క్వాడ్రాంగులరిస్ అంటారు, కొంచెం మాలిక్యూల్స్ కానీ బోన్ యూనియన్ తొందర హీల్ అవ్వడానికి అది ఇస్తామన్నమాట. సో బోన్ ఇరగటం అనేది ఏదైతే ఇరిగిన బోన్ అతుక్కునేది అనేది నేచర్ అనమాట. బోన్ ఎలా అయినా అతుక్కుంటుంది. మనం చేయాల్సిన పనల్లా ఊరక చిన్న చిన్న బోన్ ఇరగగానే కట్లకు కానీ వెళ్ళి మసాజులన్నీ చేపించి బోన్ కరెక్ట్ లైన్లో ఉన్న బోన్ని డ్యామేజ్ చేయడం వల్ల ఏంటంటే బోన్ వంకరగా అతుక్కోవటం. కొన్నిసార్లు ఏంటంటే ఆ మసాజులు గట్టిగా కట్టడం వల్ల రక్తం అంతా ఆగిపోయి ఆ బోన్ యునైట్ అవ్వకుండా పోతుంది అనమాట, నాన్ యూనియన్ అంటారు. సో మీరు ఏమీ ఇబ్బంది ఏం లేదు, బోన్ ఫ్రాక్చర్ అవ్వగానే అన్నిటికీ ఆపరేషన్ చేయము, ప్లేట్లు రాడ్లు అట్లా ఏమేయము. మా పని ఏంటంటే బోన్ని కరెక్ట్గా ఏదైతే ఇరిగిన బోన్ని లైన్లో పెడతాం అనమాట. సో అలా లైన్లో పెట్టిన తర్వాత బోన్ దానంతా అదే అతుక్కుంటుంది. సో ప్రతిదానికి ఏదైనా మేజర్ అయ్యి మనకేంటంటే
కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట. బోన్ కరెక్ట్ లైన్లో లేకుండా ఎటంటే అటు ఉంటాము, లేదంటే రక్త నరాల మీద ఒత్తిడి పడ్డప్పుడు మేము ఆపరేషన్ చేసి రాడ్లు వేస్తాము. లేదు సింపుల్ ఫ్రాక్చర్ ఉంది, ఏం కదలకుండా ఉన్నప్పుడు చిన్న పట్టీతో కూడా హీల్ అయిపోతుంది. సో అనవసరంగా మీరు కట్లకి అవి ఇవి వెళ్ళి బోన్ని డ్యామేజ్ చేసుకోవటం ఇవి చేసుకోకుండా దగ్గరలో ఉన్న సర్జన్ దగ్గర వెళ్తే తక్కువలో అయిపోతుంది. నీట్గా ఏదైతే ఏ పొజిషన్లో పట్టీ వేయాలో చిన్న పట్టీ వేసి దాంతోనే హీల్ అయిపోతుంది.